ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జీవి సుందర్ తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఇక తన తండ్రి మాజీ ఎంపీ హర్షకుమార్ ప్రజల సమస్యలపై పోరాటం చేశారని గుర్తు చేశారు. ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ఉద్యోగ భద్రత తన మేనిఫెస్టోలో ముఖ్య అంశాలని సుందర్ తెలిపారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పనితీరు తెలుసుకున్నాను, వాళ్ళు కౌన్సిల్లో అడిగిన ప్రశ్నలు తెలుసుకున్నాను, వాళ్ళ అటెండెన్స్ కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ ద్వారా తెలుసుకుని ఆ ప్రశ్నలు కన్నా బెటర్గా మనం ఏం అడగచ్చు అనే దాంట్లోంచే ఈ మేనిఫెస్టో పుట్టుకొచ్చి. దురదృష్టవశాత్తు నా ముందు పనిచేసిన ముగ్గురు కూడా నిరుద్యోగ సమస్యల గురించి కానీ, ఉపాధి కల్పన గురించి కానీ, లేదంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు రియల్ టైంలో వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో పడుతున్న ఇబ్బందులు కౌన్సిల్లో ప్రభుత్వాలకు చెప్పే ప్రయత్నంలో అంత బాగా సక్సెస్ఫుల్ అవ్వలే. అందుకనే నా మేనిఫెస్టోకి వచ్చేటప్పటికి ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, జాబ్ సెక్యూరిటీ అన్నది మేజర్ యాక్టివిటీస్గా నేను తీసుకోవడం జరిగింది. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సెంటర్ ద్వారా, ప్లేస్మెంట్ సెంటర్ ద్వారా వాళ్ళకు ఉద్యోగం కల్పించిన తర్వాత ఆన్ అండ్ అబవ్ ప్రొడ్యూస్ అవుతున్న గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంఎన్సి కంపెనీస్లో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ఏపీలో